జై భవాని, జై దుర్గా భవాని. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలకటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారటించుడమ్మ, దుర్గమాయమ్మ, దుర్గమ్మ. చూడండి, శివయ్య, గౌరీదేవి, నిత్య కళ్యాణి, వీరభద్రుడు. చూడండి, అమ్మ ఎంత చక్కగా కూర్చుందో. చీర కట్టుకుని, నగలు పెట్టుకుని, సోలం ధరించి, వేపాకులు చేతితో పట్టుకుని, కురులు విరవబోసి, చూడండి అమ్మ ఎంత అందంగా కూర్చుందో. కూర్చుంటుంది, చూస్తుంది. లోకమాత, లోకేశ్వరి, జగన్మాత. ఆవిడ్ని కొలవని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆవిడంటే అందరికీ ఇష్టమే. పేరు పేరున నిన్ను పిలుస్తూ ఉంటారు. ఆనాటి సురలు, మానవులు అందరూ నిన్ను పూజించారు తల్లి. అందరూ. సీతాదేవి, రుక్మిణీదేవి, రుక్మిణీదేవి అమ్మవారిని కృష్ణుడి వివాహ సమయంలో కృష్ణుని వివాహం చేసుకునడానికి అమ్మవారిని ఎలా పూజించిందంటే, నమ్మితి నామనంబున సనాతములైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతులు మేల్భజింతుముగదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసి బిగదమ్మ హరింబతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికీ నాశనము లేదు గదమ్మ ఈశ్వరీ. చూసారా, ఆదిదేవుడు అంటారు ఈయన్ని. ఆదిదేవుడు అంటే ఆది, ఆది అంటే మొదలు, ఎప్పుడో ఎవ్వరూ లేరు, అప్పుడు ఈయన ఆదిదేవుడు. ఆదిదేవుడు భార్య అమ్మ. వీళ్ళిద్దరూ ఆది దంపతులు. ఆది దంపతులు అంటే ప్రతి వివాహంలోని గౌరీదేవి పూజ చేయిస్తారు. ఆవిడ ఆది ముత్తైదువ. అందుకనే రుక్మిణీదేవి ఏమందంటే పురాణ దంపతులు, ఆది దంపతులు. చూసారా, రుక్మిణీదేవి కృష్ణుని వివాహం చేసుకోవడానికి ఈశ్వరుణ్ణి, పార్వతీదేవిని అంటే గౌరీదేవిని మనసులో తలుసుకుని కృష్ణుణ్ణి పతి చేయమని ఆవిడ్ని కోరింది. మళ్ళీ అన్నది, ఏమంది? పురాణ దంపతులు కదమ్మా. అవును, పురాణ దంపతులు. అందరికీ మార్గం. ప్రతి దంపతులకు ఆ ఈశ్వర కటాక్షం ఎప్పుడు ఉండాలి. అందుకే అమ్మని అలా చక్కగా తయారు చేసుకుని అయ్యవారికి పూజ చేసుకుంటూ, అమ్మవారికి పూజ చేసుకుంటూ, అమ్మని ఎప్పుడూ తలుసుకుంటూ, ఎప్పుడూ మదిలో నింపుకుంటూ మనం ఎప్పుడు తెలుసుకోవాలి. సహనంలో ఉండాలి. ఇప్పుడు అమ్మ చల్లని చూపులు, చూసారా ఎలా చూస్తుందో? అటువంటి చల్లని చూపులు మన మీద ఎప్పుడు ఉంటాయి. అమ్మ చూపులు ఉన్నాయంటే అయ్యవారి చూపులు మన మీద ఎప్పుడూ ఉంటాయి. అమ్మే కదా మనకి అన్నీ. అమ్మ చెప్తుంది, నాన్న చేస్తారు. అందుకే అమ్మ
అయ్యవారు. సరే అండి. ఉంటాను.